ది గ్రేట్ మహాభారతం అనేది ఒక పెద్ద మహాసముద్రం లాంటిది. ఈ అతిపెద్ద మహాసముద్రంలో వీరులకి కొదవనే లేదు. ఈరోజు మనం మాట్లాడుకోబోయే వ్యక్తి ఎవరో కాదు, వన్ ఆఫ్ ద గ్రేట్ వారియర్ ఇన్ ఓల్ మహాభారత్, సూర్యపుత్ర కర్ణుడి కుమారుడైన వృషకేతు గురించి తెలుసుకుందాం. ముందుగా మీకందరికీ వచ్చే సందేహం ఏంటంటే, వీరుడు అంటున్నారు, వృషకేతు కురుక్షేత్రంలో పాల్గొనలేలా అని సందేహపడుతున్నారా? అయితే విషయం ఏంటంటే, కురుక్షేత్ర యుద్ధ సమయంలో కర్ణుడి కుమారులైన సుషేణ, వృషసేన, శాతానికి వంటి 9 మంది కుమారులు అప్పటికే మరణించారు. కానీ కర్ణుడి చిన్న కుమారుడైన వృషకేతువు వయస్సు చాలా చిన్నది కాబట్టి అతను యుద్ధంలో పాల్గొనలేదు. అందుకే అతను చనిపోలేదు. సో కర్ణుడి మరణం తర్వాత బ్రతికిన ఏకైక కుమారుడు వృషకేతువు. యుద్ధ అనంతరం కర్ణుడు తన పెద్ద కుమారుడు అని పాండవులకు కుంతీదేవి చెప్పడంతో పాండవులందరూ మా అన్నయ్యని చంపుకున్నామి అని కర్ణుడి కుమారులైన, అంటే తమకు కుమారులైన వారిని కూడా వధించామని బాధపడసాగారు. అప్పుడు కుంతీదేవి వృషకేతువుని తన బాబాయిలు అయిన పాండవులకు పరిచయం చేయడం జరిగింది. అప్పుడు పాండవులు వృషకేతువుని తమ గుండెలకు హత్తుకొని ప్రేమగా చూసుకోవడం జరిగింది. అప్పుడు అర్జునుడు తన అన్నగారిని తన చేతులతో చంపేసుకున్నందుకు గాను పశ్చాత్తాపంతో వృషకేతువుని శిష్యుడిగా తీసుకున్నాడు. అప్పటి నుంచి వృషకేతువుకి ఖడ్గ విద్య, ధనుర్విద్య, శాస్త్ర విద్యల్లో ప్రావీణ్యుడిగా తీర్చిదిద్దడం జరిగింది. అంతేకాకుండా అర్జునుడు, నీ తండ్రి కర్ణుడి ఖడ్గ విద్య ఎవరికీ తెలియదు, ఆ విద్యను నీకు నేర్పి నీ తండ్రి ఖాత నిలబెడతానని మాట ఇవ్వడం జరిగింది. సో ఇచ్చిన మాట ప్రకారమే వృషకేతువుని ఎంతో గొప్పవాడిని చేయడం జరిగింది. అలా వృషకేతువు యొక్క విద్యాభ్యాసం పూర్తి అయిన తరువాత అర్జునుడు రాజ్యాల్ని కోల్పోయిన అతడిని రాజపుత్రుడిగా తిరిగి స్థాపించాడు. అంతేకాకుండా కొన్ని రోజుల తరువాత అర్జునుడు వృషకేతువుతో కలిసి అశ్వమేధ యాగం చేస్తాడు. సో ఈ అశ్వమేధ యాగయాత్రలో శకరాజ్యాలు, యవన రాజ్యాలు, పౌండ్య, కౌరత, భీమరాజ్యాలతో పాటుగా 100 కొద్ది రాజ్యాలను తన సొంతం చేసుకున్నాడు. ఈ అశ్వమేధ యాగయాత్రలో వృషకేతువు ఎంతో కీలక పాత్ర పోషించడం జరిగింది. అలా పాండవులు తమ సామ్రాజ్యాన్ని పునర్నిర్మించేటప్పుడు వృషకేతువుకి తిలీష, మధుర, ఇంద్రప్రస్థ ఇంకా అంగరాజ్యాన్ని ఇచ్చినట్టు చరిత్ర చెబుతుంది. ఇంత గొప్పవాడైన వృషకేతువు యొక్క లక్షణాలు తెలుసుకుంటే, తన తండ్రిని చంపిన వ్యక్తిని గురువుగా స్వీకరించి కర్ణుడి వంశాన్ని నిలబెట్టడమే కాకుండా ప్రతీకారం కాదు, విలువలు ముఖ్యమని ప్రపంచానికి తెలియచేశాడు. సో ఇంత గొప్పవాడైన వృషకేతువుని దక్షిణ భారత ప్రాంతాల్లో కర్ణ సామంత వంశాల మూలపురుషుడిగా పూజిస్తారు. అంతేకాకుండా కొన్ని తమిళ, కన్నడ జానపదాల్లో ద్రావిడ వీర వంశ స్థాపకుడిగా పేర్కొంటారు. సో ఇంత గొప్ప ప్రఖ్యాతిగాంచిన కర్ణుడి కుమారుడైన వృషకేతువు గురించి ఎవ్వరికీ తెలియకపోవడం చాలా బాధాకరమనే చెప్పుకోవాలి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.